రైస్ ఉప్మా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనము ఒక గ్లాస్ బియ్యం రైస్ తీసుకుంటే, ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే అదే గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనము కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసినవి తీసుకోవాలి. సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. ఇంకా కరివేపాకు వేసుకోవచ్చు. తిరువాతలు తీసుకోవాలి. ఆయిల్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసుకొని గిన్నెలో ఆయిల్ కాగిన తర్వాత తిరువాతలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. మనము తిరువాత వేసుకునేటప్పుడు రైస్ని వాటర్ని ఒక గ్లాస్కి బియ్యం అయితే 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాం కదా, అది తిరువాత వేగేంత వరకు నానబెట్టుకోవాలి. నా దగ్గర పచ్చి కరివేపాకు లేనందుకు ఒట్టి కరివేపాకు వేసాను. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మనము ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసి తిరువాత వేసే ముందు నానబెట్టుకున్నాం కదా బియ్యము, వాటర్తో సహా బియ్యము ఇందులో వేసేసేయాలి. మనము వాటర్తో సహా బియ్యం వేసినాం కదా, ఆ తర్వాత మనకు సరిపడినంత ఉప్పు ఇందులో వేసేసుకొనేసి ఇలా తిప్పేసుకొనేసి మూత పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకోవాలి. 15 మినిట్స్కి రైస్ ఉప్మా రెడీ అయిపోతుంది. 15 నిమిషాల్లో రైస్ ఉప్మా రెడీ అయిపోయింది. రైస్ ఉప్మాలోకి కాంబినేషన్ పచ్చిమిరపకాయల చట్నీ సూపర్గా ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఎల్లిపాయ కారము బాగుంటుంది. రైస్ ఉప్మాలోకి ఎల్లిపాయ కారం బాగుంటుంది. నేను రైస్ ఉప్మాలోకి కొత్తిమీర వేసుకోలేదు. కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు. అంతే, ఈజీగా సింపుల్గా రైస్ ఉప్మా రెడీ అయిపోయింది.